హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే క్రిస్పీ స్వీట్ కార్న్ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మంచి టేస్టీగా క్రంచీగా ఉంటాయి. నేను చెప్పే సింపుల్ టిప్స్ పాటించండి. ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్ టేస్టీతో ఈ మక్క వడలన్నిటి ప్రిపేర్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను పచ్చివి మీడియం సైజు స్వీట్ కార్న్స్ తీసుకొని ఈ విధంగా గింజలను సపరేట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఇంచుల వరకు ఒక అల్లం ముక్కను, అదేవిధంగా ఒక 3 పచ్చిమిర్చిలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ గింజలను వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మిగతా స్వీట్ కార్న్ గింజలను కూడా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పిరికెడు కొత్తిమీర మరియు రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని వేసుకుంటున్నానండి. సో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు హోమ్మేడ్ గరం మసాలాను వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. ఇప్పుడు కార్న్ వడలనేవి మనకు కొంచెం క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఖచ్చితంగా వేసుకోవాలండి బియ్యం పిండిని. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకుంటున్నాను. ఇందులో శనగపిండి, బియ్యం పిండి వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటిని అంతా కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి వేసుకోవడం వలనే మనకు ఇలా బైండింగ్ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూడొచ్చు, నాకు ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ అనేది రావడం లేదు. పిండి కొంచెం వాటర్గా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పిండి అనేది కొంచెం మనకి వాటర్గా అనిపిస్తే శనగపిండి లేదా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇలా అంతా కలిసేలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు పర్ఫెక్ట్ షేపు ఇలా బైండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక మనకు ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా వడలాగా ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఇలా వేసుకోవాలి. ఇలా ఫస్ట్ బ్యాచ్ మొత్తం ఇలా వేసుకోవాలండి. మనం తీసుకున్న ఆయిల్కి సరిపడ వడలన్నిటివి వేసుకొని కాల్చుకోవాలి. ఎక్కువ మట్టికి వేసుకోవద్దు. 5 నుండి 6 వరకు వేసుకుంటే కరెక్ట్గా అవి ఫ్రై అయిపోతాయి. ఎక్కువ వేసుకుంటే మాత్రం విరిగిపోవడం జరుగుతుంది. సో ఇలా వేసుకున్నాక ఒక 1 to 2 మినిట్స్ వరకు స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వన్ సైడ్ కాల్చుకున్న తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే కలిపితే మాత్రం అంతా విడిపోతుంది. సో ఇలా వడ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చే వరకు ఇలా మంచిగా కాల్చుకోవాలి. రెండు వైపులా ఇలా స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా వడలు అనేటివి వస్తాయి. సో చూడండి, ఫస్ట్ బ్యాచ్ అయితే మనకి కంప్లీట్ అయింది. సో ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని టిష్యూ అరేంజ్ చేసిన ప్లేట్లోకి మనం ఫ్రై చేసిన వడలను వేసుకోవడమే. ఇప్పుడు మిగతా పిండిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా 1 by 1 ఇలా వేసుకుంటూ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకొని తిన్నామంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈజీ అండ్ టేస్టీ పర్ఫెక్ట్ మక్క వడలు అయితే మనకు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. సో మనకి స్ట్రీట్ స్టైల్ మక్క వడలు అనేటివి పర్ఫెక్ట్గా రెడీ అయినాయి. చూస్తున్న నోరు ఊరుతుంది కదా. సో బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చక్కగా ఉడికిపోయాయి కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ చిన్ని వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.